డిఫరెంట్. తన జ్యువెలరీ చూడు ఎలా ఉంటుందో. మై గాడ్, ఇవన్నీ చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ సినిమా హీరోయిన్ లా ఉంటుంది. సమీర్, నీకు దేంతో ఆడుకోవాలనిపించినా దాన్ని తీసుకో. తీసుకో. నా టెడ్డీ బేర్ నాకు ఇచ్చేయి. నువ్వు ఇలా చెప్తే విను. ఇవ్వమంటుంటే ఇవ్వు. నన్నే కొడతావా? నువ్వు నన్నే కొడతావా? నిన్ను నా టెడ్డీ బేర్ నాకు ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? ఏమైంది? వీడు నా టెడ్డీ బేర్ తీసుకున్నాడు. విద్య, నా టెడ్డీ బేర్ నాకు ఇచ్చేమను. మీరుండండి. నా టెడ్డీ నాకు ఇచ్చేయి. సమీర్, నువ్వు నాన్నగారి బొమ్మని తిరిగి ఇచ్చేసేయ్. నువ్వు చాలా మంచి పిల్లాడు కదూ, నా మాట వింటావుగా? అయితే బొమ్మని తిరిగిచ్చేయి. పాపం సాగర్, నిజంగా నేను సమీర్ని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చానా అని చాలా బాధగా ఉంది సింధూర గారు. తను విద్యకి చాలా దగ్గర అవుతున్నాడు. విద్య కూడా సమీర్ అంటే ఇష్టపడుతుంది. సాగర్ గురించి ఆలోచించే నేను సమీర్ ఇంట్లో ఉండకూడదు అని అన్నాను, కానీ విద్య ఉండాలని పట్టుబట్టింది. ఇక విద్య సమీర్ల మధ్య ఉన్న బంధం తెగిపోవాలి అంటే సమీర్ ఇంట్లో ఉండకూడదు. కానీ ఇప్పుడు అలా జరగడం అసాధ్యం. ఎందుకంటే ఇకపై సమీర్ ఈ ఇంట్లోనే ఉండబోతున్నాడు. పాపం సాగర్. అవును అంకిత్, ఈరోజు సొనాలి విద్య గురించి మాట్లాడుతుంటే విన్నాను. ఆ మాటలు విన్నాక నాకు సొనాలి మారిపోయిందని అనిపించింది. తన మనసులో విద్య పైన ఎలాంటి ఈర్ష్య ద్వేషాలు లేవు. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? అంతా నటన. ఆ సొనాలి ఎప్పటికీ మారదు. లేదు సింధూరా, నిజంగానే సోనాలి మారింది. ఆ రోజు పూజలో కూడా మనంతా చూసాం. తనేం చేసింది అన్నదే. తన స్థానాన్ని విద్యకిచ్చింది. ఈ రోజు తన విద్య గురించి అభిమానంగా మాట్లాడడం నేనే స్వయంగా చూశాను. విద్య, చెప్పండి అత్తయ్య. ఇలా రామ్మా. నువ్వే చెప్పు విద్య, నీకు కూడా సోనాలి మారినట్టు అనిపించట్లేదు? సరే అయితే మీ అందరికీ సొనాలి మారిపోయింది అనిపిస్తే నేను కూడా ఒప్పుకుంటాను సొనాలి నిజంగానే మారిపోయింది అని. అయినా సరే అంకిత్, తనని సాధ్యమైనంత తొందరగా ఇక్కడి నుంచి పంపించేయాలన్నది నా అభిప్రాయం. తనెప్పుడు పంపిద్దాం?
ఈ నిర్ణయం విద్య తీసుకోవాలి. ఒకవేళ సమీర్ విద్యతో కంఫర్టబుల్ గానే ఉంటున్నాడు, ఏ ఇబ్బంది లేదు అంటే ఇక ఈ ఇంట్లో సొనాలి అవసరమేమి ఉండదు. అప్పటిక మనం సొనాలిని వెళ్ళిపోమని చెప్దాం. ఏం విద్య, నువ్వేమంటావు? సమీర్ నాతో బానే ఉంటున్నాడు అన్నయ్య గారు. మరి సాగర్? ఇప్పటికీ సాగర్ సమీర్ అంటే అసహించుకుంటున్నాడు. నేను ఆయన్ని కూడా ఒప్పిస్తాను. ఒప్పిస్తావా? కానీ నీకు నచ్చ చెప్పడానికి ఎందుకింత టైం పడుతోంది? ఓకే సింధూరా, సాగర్కి నచ్చ చెప్తానని విద్య అంటోంది కదా, సాగర్లో తప్పకుండా మార్పు వస్తుంది కదూ విద్య? అవును, నాకు నమ్మకం ఉంది. ఆయన తొందరలోనే సమీర్ని ఇష్టపడతారు. సమీర్ని చూసుకోవడానికి తనతో పాటుగా మనం కూడా ఉన్నాం కదా. ఐ థింక్ ఇక సోనాలి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. లేదు అంకిత్, సోనాలి ఇంకొన్నాళ్ళు ఉండాలి. సాగర్ సమీర్లిద్దరూ పూర్తిగా దగ్గరయ్యే వరకు. విద్యా సమీర్ల మధ్య సంబంధం తెగిపోవాలంటే సమీర్ ఇంటి నుంచి వెళ్ళిపోక తప్పదు. ఎప్పటి వరకు ఈ సమీర్ ఇంట్లో ఉంటాడో? విద్య నన్ను అప్పటి వరకు ఇష్టపడదు, మునుపట్ల నాతో ఉండదు. ఒకవేళ వీడు ఇంట్లో లేకపోతే అప్పుడే విద్య నన్ను మెల్లమెల్లగా ఇష్టపడుతుంది. సమీర్,